మూడవ రోజు భీష్ముడు తన సైన్యాన్ని గరుడ వ్యూహంలో అమర్చాడు. ద్రోణుడు కృతవర్మలను నేత్రాలుగాను, భీష్ముడు వెన్నుభాగంగాను, అశ్వత్థామ కృపుడు పక్షిరాజు శిరోభాగంగాను, జయద్రథుడు అతడి సైన్యం చంచుపుటముగాను ఏర్పడ్డారు. దుర్యోధనుడు అతని అనుచర బృందంతో వెనుక భాగాన నిలబడ్డాడు. అర్జునుడు పాండవ సేనని అర్ధచంద్రాకారంలో ఆయత్తం చేశాడు. కుడివైపు భీముడు, మిగిలిన వారంతా వేర్వేరు తావుల్లో అర్జునుడి రక్షణలో నిలబడ్డారు. కొద్ది క్షణాల్లో పోరు ప్రారంభమైంది. రక్తపుటేర్లు ప్రవహించాయి. రథాలు, గుర్రాలు, ఏనుగులు ఆకాశమంత ఎత్తున దుమ్ము లేపుతూ పరిగెడుతున్నాయి. అర్జునుడు భయంకరంగా దండెత్తాడు. కానీ భీష్ముడు మడమ తిప్పక దృఢంగా నిల్చున్నాడు. కాలయముడల్లే ప్రాణాలు తీసేస్తున్నాడు. అర్జునుడు అమిత క్రోధావేశంతో భీష్ముడు పైకి ఉరికాడు. అభిమన్యుడు సాత్యకి శకునితో కలయబడ్డారు. కౌరవ పాండవుల మధ్య పోరు క్రమేణా పొగలై రాజుకొని సెగలై పెళ్ళుపుకింది. ఎవరికి వారు ఎదుటివారిని ఓడించాలనే బీంకాన ఉన్నారు. రాజులెందరో ఒక్కోసారిగా వచ్చి అర్జునుణ్ణి ఢీకొన్నారు. వారి దగ్గరున్న ఆయుధాలన్నీ ఏది ఉంటే దాన్నే క్రోధంతో అర్జునుడిపైకి విసిరారు. కానీ అర్జునుణ్ణి అవేం చెయ్యగలవు? ఆకాశంలోంచి దేవగణమంతా ఆ మహాసంగ్రామాన్ని చూస్తున్నారు. ఆహా ఓహో అని బ్రహ్మాండమని మురిసిపోతున్నారు. భీముడు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ఒక వాడి అయిన బాణాన్ని దుర్యోధనుడిపై విసిరాడు. దాంతో అతడు రథం మీదే స్పృహ కోల్పోయాడు. తక్షణమే అతని రథసారథి దుర్యోధనుణ్ణి యుద్ధరంగం నుంచి అవతలికి తీసుకువెళ్ళాడు. అప్పుడిక అతని వెనుకే సైనిక బలగాలన్నీ వికలమై పారిపోయారు. తరువాత కొద్దిసేపటికి దుర్యోధనుడు తేరుకుని యుద్ధభూమికి తిరిగి వచ్చాడు. కానీ తన సేనలన్నీ రణరంగం నుంచి పారిపోయినందుకు నిర్ఘాంతపోయాడు. పాండవుల దాటికి విధ్వంసానికి తట్టుకోలేక ఎక్కడా లేని రోషావేశాలు ఉప్పంగా భీష్మ ద్రోణుల వద్దకు హుటాహుటిన వెళ్ళాడు. మీరు ఇక్కడ ఉండగా ఇలా జరగడం భావ్యంగా ఉందా? మన సేన పోరాడలేక పారిపోవడం అవమానంగా లేదు? మీరు అసలు పాండవ సేన పక్షపాతులేమోనని నా భయం. యుద్ధారంభానికి పూర్వమే మేము పాండవులపై చేయి చేసుకోమని పోరాడమని చెప్పి ఉండాల్సింది. మీకు ద్రోణాచార్యులకి నా పట్ల అనురాగం ఉంటే మీరిద్దరూ శత్రువులను అంతం చేయండి. శౌర్య సాహసాల్లో మీకు దీటైన వారెవరూ శత్రుపక్షంలో లేరని నేను గట్టిగా చెప్పగలను అన్నాడు. దుర్యోధనుడి అవాకులు చెవాకులు అన్నీ విన్న భీష్ముడు నవ్వి అతనితో, నువ్వు శాంతి మార్గాన్ని విడిచిపెట్టి యుద్ధాన్ని చేపట్టావు. వారికి అక్కడ కృష్ణుడి ఆధిపత్యం ఉంది. అటువంటప్పుడు పాండవుల్ని దేవతలు దిగివచ్చినా ఓడించలేరు. నువ్వేమో మమ్మల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నేను నా శక్తినంతా వినియోగించి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నాను. నేనా వృద్ధుణ్ణి అయినా శక్తినంతా దారపోసి శాయశక్తులా పోరాడుతున్నాను. నీ సైనికుల్ని వాళ్ళేం చేస్తున్నారో నేను అలాగే వారి సేనను గాయపరిచి చెదరగొడుతున్నాను అన్నాడు. నాటి యుద్ధంలో పాండవులు మొదటి భాగం పోరు గెలిచారు. భీష్ముడు మాత్రం నూతనోత్తేజంతో మదించిన ఏనుగుల పాండవ సేనపైకి ఉరికాడు. అది మధ్యాహ్న సమయం. ఇంకా అరపూట భీష్ముడితో తలపడాలి. అంతలో రక్తపుటేరు ప్రవహించసాగింది. రణభూమిలో ఎక్కడ చూసినా భీష్ముడే సుడిగాలిలా వీర విహారం చేస్తున్నాడు. భీష్ముడి విహారాన్ని చూసి కృష్ణుడు అర్జునుడితో, ధనుంజయ ఇదిగో చూడు, నీకు ఇది పరీక్షా సమయం. భీష్ముడు ద్రోణుడు మొదలైన పెద్దల్ని కూడా సమయం వస్తే చంపక మాననని శపథం చేశావు. ఇప్పుడు నీవన్న మాట నిలబెట్టుకోవాల్సిన తరుణం వచ్చేసింది. లేకపోతే మన సైన్యం నిబ్బరం కోల్పోయే ప్రమాదం ఉంది. వారు అధైర్యపడిపోతారు. వెనక ముందు చూడక భీష్ముడిని ఎదిరించాలి అంటూ హెచ్చరించాడు. అర్జునుడు తన రథాన్ని భీష్ముడి వైపు పోనీయమన్నాడు. అర్జునుడి రథం భీష్ముడి వైపు మల్లడమే తరువాయన్నట్లు భీష్ముడు బాణాలు గుప్పించి యుద్ధ విధానంగా స్వాగతం చెప్పాడు. అర్జునుడు మాత్రం 3 బాణాలు ప్రయోగించి భీష్ముడి ధనస్సును ముక్కలు చేశాడు. అప్పుడు భీష్ముడు మరో విల్లు అందుకొని ఎక్కుపెట్టాడు. కానీ అది తుంపలైపోయింది. అర్జునుడి ధనుర్విద్య నైపుణ్యానికి భీష్ముడు ఎంతో సంబరపడిపోయాడు. వీరయోధుడా రా అంటూ మరో విల్లు అందుకుని
అర్జునుడి రథం మీద గురి తప్పకుండా బాణవర్షం కురిపించాడు. భీష్ముడంటే అర్జునుడికి వల్లమాలిన గౌరవం కావడంతో కావాలనే దెబ్బకు దెబ్బ తీయకుండా వెనక్కు తగ్గుతున్నట్లు కృష్ణుడు గమనించాడు. ఇక ఈ పద్ధతే కొనసాగించాడంటే పాండవ సేన క్రమశిక్షణ కోల్పోతుంది, ఇక ఉన్నది కాస్త కూడా దక్కకుండా పోతుంది అని అతడి మనసులో ఆలోచిస్తూ ఉండగా భీష్ముడు మరికొన్ని బాణాలు వదిలాడు. అవి కృష్ణార్జునులిద్దరినీ గాయపరిచాయి. భీష్ముడు ఆవేశంతో ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిపిస్తుండడం, అర్జునుడు వాటికి బదులుగా సాధారణమైన బాణాలను వదిలి ప్రతిఘటిస్తుండడం కృష్ణుడు గమనించాడు. పాండవ సేనకు ముప్పు తప్పదు, చిక్కుల్లో పడుతుంది అనుకుంటుండగానే పాండవ సైన్యం చెల్లాచెదురైపోసాగింది. కృష్ణుడు అతి చాకచక్యంగా రథాన్ని నడిపిస్తున్నా భీష్ముడి బాణాలు ఇద్దరినీ మాటి మాటికి గాయపరుస్తున్నాయి. అతనికి పట్టరాని కోపం వచ్చింది. అర్జునుడితో, అర్జున, నేనింక ఎక్కువసేపు ఓపిక పట్టలేను, నువ్వు చేయకపోతే చెప్పు, నేనే భీష్ముడిని తుదముట్టిస్తా అంటూ చేతిలోని పగ్గాల్ని వదిలిపెట్టి చక్రాయుధం చేతపట్టి రథం పైనుంచి కిందికి దూకాడు. భీష్ముడు వైపుకి దూసుకెళ్లాడు. కానీ భీష్ముడు మాత్రం కంగారు పడలేదు సరికదా, ఆనందంలో మునిగిపోయాడు. వింటిని అవతలకు విసిరేసి చేతులు జోడించి, రావయ్యా దేవాదిదేవ, నీకు వంగి నమస్కరిస్తున్నాను. ఓ మాధవ, నా కోసం రథం దిగి ఇక్కడికి వచ్చావా? నీ చేతుల్లో నాకు మరణం ప్రాప్తిస్తే అది నా మహద్భాగ్యం అనుకుంటా స్వామి. అది అత్యున్నత పదవిని అందుకున్నట్లే. ముల్లోకాల్లోనూ నాకు ఖ్యాతి దక్కుతుంది. ఆ వరం ప్రసాదించు అని వేడుకున్నాడు. అర్జునుడు అదంతా చూశాడు. అతని మనసెంతో కలత చెందింది. రథం నుంచి దూకి పరుగున పోయి కృష్ణుడి చేయి పట్టుకుని బలవంతంగా అతన్ని వెనక్కి లాక్కు వచ్చాడు. అర్జునుడు తల వంచి నమస్కరించి, జనార్దన, నీ కోపం చల్లారాలి, నా శబదాన్ని నెరవేరుస్తానని ఇదిగో ప్రమాణం చేసి చెబుతున్నా. కౌరవుల్ని తప్పక నాశనం చేసి తీరుతాను అని దృఢంగా చెప్పాడు. అప్పుడు కృష్ణుడు తృప్తిపడి రథం ఎక్కాడు. పగ్గాలు చేతపుచ్చుకున్నాడు. తన పాంచజన్యమనే శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనికి 4 దిక్కులు మార్మ్రోగాయి. భీష్ముడు భూరిశ్రవణుణ్ణి వెంట తీసుకుని బాణాలు చేతపట్టి నక్షత్రకూటాన్ని నాశనం చేసే తోకచుక్కలా అర్జునుడిపైకి పరగెత్తి ఈటను ఒకదాన్ని పార్థుడి మీదకి విసిరాడు. ఆ విధంగా సమరం ఎంతోసేపు కొనసాగింది. అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి కౌరవ సేనలో ఎక్కువ భాగాన్ని నాశనం చేశాడు. సూర్యాస్తమయం అయ్యే వేలైంది. భీష్మద్రోణులు సైనికులకు యుద్ధం విరమించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. 3వ నాటి పోరు ముగిసింది. దుర్యోధనుడు నిరాశాపూరితుడయ్యాడు. అర్జునుడి భయంకర రూపాన్ని అతడు ఆనాడే చూశాడు. ఈనాటి పోరాటంలో అర్జునుడు 10,000 మంది యుద్ధవీరుల్ని, 7,000 ఏనుగుల్ని హతమార్చాడు. అసాధారణమైన సాహస కార్యం. అంతటి ఘనకార్యం ఎవ్వరి వల్ల కాదు సుమా అంటూ కౌరవ వీరులు చెప్పుకోసాగారు.